హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరు. ఇటు సైడ్ జరుగు. ఇక శ్రీమహాలక్ష్మి నేనైతే వెళ్తున్నాము. మా బాబు రాలేదు, మా ఆయన రాలేదు. అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వస్తున్నా. ఎండ మాత్రం దేవుడా చాలా అంటే చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. నైట్ వరకు ఎండనే ఉంటుందంట ఫ్రెండ్స్. నైట్ వరకు కాదు కానీ రోడ్డు మీదనైతే ఎవరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాం. ఒకసారి చూపిద్దామని. చూడండి, ఎండలకి చెట్లన్నీ ఎండిపోయినాయి పాపం. పొలాలన్నీ కోసిరు. మా ఊరు అయితే పాతర్లపాడు. పాతర్లపాడులో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? సూర్యాపేట దగ్గర ఉంటుంది ఈ ఊరు. ఊరు పేరు విన్నారా లేదా ఫ్రెండ్స్? ఓకేనా, బాయ్. కొత్త ఇంటి కోసం అయితే ముగ్గు పోసారు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇదేమో ఇంకా నెక్స్ట్ డే పిల్లర్ గుంటలు తీసిర్రు. ఆడిపోవాలి కడగాల నేనైతే ఇడికి రమ్మన్నా. ఏహేరా పద. రాళ్ళు రప్పలు ఇట్లున్నాయండి మమ్మీ. ఓ పిల్ల కరెంట్, అది ముట్టుకోకు. నువ్వు ఆడ తాతమ్మల కాడ కూర్చోపో, ఇదంతా కరెంటే. రోడ్డు మీద కూడా చల్లగా ఉంది. మరొక్కసారి చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ఆ కింద పెట్టాను, బొచ్చి కింద పెట్టు, పక్కన పెట్టుకో, పైన పెట్టుకో. అది చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయినా దయగలిన సకల ఆశీర్వచన కారణ సంభూతుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వందనాలు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో సహోదరు దుర్గయ్య, సహోదరి పద్మ, వారి కుమారులు, వారి కుటుంబీకులు, వారి తల్లి, వారి పిల్లలు నాయన మరి నివాస యోగ్యముగా ఉండడానికి ఇంటిని ఏర్పాటు చేస్తుండగా, ఈరోజు నీ నామమును బట్టి ఈ గడిలో పునాది రాయి వేయటకు ప్రారంభిస్తుండగా నాయన మీ వాక్యం సెలవిస్తుంది, దేవుని నమ్ముడి, ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుడు పరిశుద్ధుడు అని అనుకొనుడి, ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. కాబట్టి మీరు భయపడవలసిన వాడు ఆయనే, మీరు దిగులు పడవలసిన వాడు ఆయనే. ఆయనకు మీరు భయపడిన ఎడల ఇదిగో సమస్తమును మీకు భయపడినట్లు మీకు మేలుకరముగా ఆయన చేయనని మీరు సెలవిచ్చారు. కనుక కాలములు సమయములు నీ స్వాధీనములున్నవి. నువ్వు పవిత్రపరచబడిన ఎడల అది పవిత్రపరచును. కనుక ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మరి ఈ స్థలంలో పునాది రాయి వేచుండగా నీ మహిమాన్ని సన్నిధి తోడుగా ఉంచి సహోదరుడు మరి దుర్గయ్య, సహోదరి పద్మ వారు ఆశించినది వారికి, వారి పిల్లలకు, వారి ఇంటికి ఇది నివాస యోగ్యముగా ఉండనట్లు సమాధానము పరిశుద్ధ ఈ స్థలములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు ఆయన అనుగ్రహించి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అన్న చిచ్చి నువ్వు కూడా చేత్తో అటు పట్టుకో, టాపిని నేను చెప్పినప్పుడు ఏరి అన్నా, మీరిద్దరు పట్టుకో, టాపి తీసుకో, ఇద్దరు రెండు చేతులతో పట్టుకోండి. నేను చెప్పినప్పుడు ఏరి, అప్పుడు ఏరు వంచు, అంటే వంచమంటాం అంటే కిందకి పెట్టి తీ, దాంట్లో అటు పట్టుకో. ఇక ఆగురు ఒక నిమిషం, నేను చెప్పినాక వేయాలి. నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు అన్న తర్వాత కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక అని 3వ సారి వేయాలి. ఒకసారి మామూలుగా చెప్పు,
గాక కృపకలుగాక కృపకలుగాక. అట్లా అన్న తర్వాత మూడోసారి వేయాలి. ఈ స్థలమంతుల సమాధానము ఆశుద్ధము సమస్త సాతాను యొక్క అధికారము దుష్టుడి అధికారము తొలగించి పరిశుద్ధతయు పవిత్రతయు ఆయన దయచేసి మరి మూలరాయి వేస్తుండగా సమాధానము ఆశుద్ధము యేసు నామములో కృప కలుగునుగాక కృప కలుగునుగాక. చెప్పండి, యేసు నామములో కృప కలుగాక కృప కలుగాక కృప కలుగాక. ఆమె ఓకే. ఇంకా ఒకసారి కృప కలుగాక యేసు నామములో కృప కలుగునుగాక. ఇంకోసారి కృప కలుగాక కృప కలుగాక యేసు నామములో కృప కలుగాక. ఓకే అన్న, అది ఒకసారి చదువుగా వచ్చి కింద. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా బోరు. అక్కడైతే ఇల్లు స్టార్ట్ చేసారు ఫ్రెండ్స్. పిల్లర్ గుంటలు అయితే తీసిరు. ఇక స్టార్ట్ అయింది, రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇదే రోడ్డు, అదే ఇల్లు. అడవాచండి. ఇక్కడైతే కొంగలు అయితే ఉన్నాయి చూడండి పొలం కల్లా. అవి కొంచెం వాటర్లో ఉంటాయి కదా కొంచెం అలా. ఇది మా ఊరు, ఇది మా మమ్మీ ఊరు. బ్లాగ్ కానీ అయితే నేను లాస్ట్ వీడియో కూడా పెట్టాను, ఫుల్ వీడియో. పిల్లర్ గుంటలు, రేగట్ల ఇల్లు, ఇంకెవరు కట్టలేదు ఇటు సైడ్. ఓకేనా, కొంచెం అయితే బాయ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా ఉన్నాయి. వస్తున్నామమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పిల్లర్ గుంటలు తీసారు ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది. మా నాయనమ్మ, మా మావయ్య, మా మేనత్త, మా అమ్మ, నా బిడ్డ, అమ్మమ్మ, మా పెద్దమ్మ, రెండో కామేమే. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.